ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22 నుండి 43 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ఈ దినాలు చూస్తుంటే చాలా భయంకరంగా మన విశ్వాసంలో అంత మట్టుకు నిలబడిపోతామా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా రాలిపోతామా అన్నట్టుగా పరిస్థితులన్నీను మనల్ని బెంబేలెత్తిస్తున్నాయి కదా. కానీ ప్రభు మనకు ఇమ్మానుయేలుగా ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. పరిస్థితులన్నీ ఆయన అదుపులోనే ఉన్నాయి. ఏదియు మన దగ్గరకు ఆయన అనుమతి లేకుండా రానే రాదు. ప్రతి పరిస్థితి మన దగ్గరకు వచ్చి మనల్ని టచ్ చేయాలన్నా ఆయనను దాటుకుంటూ రావాలి. ఆయన నామం ఒక బలమైన దుర్గం. ఆ దుర్గంలో మనమున్నాం. ఆ దుర్గాన్ని ఛేదించుకొని ఏ వ్యక్తులు, ఏ శక్తులు, ఏ పరిస్థితులు వస్తాయో చెప్పండి. దేవుడు ఈ లోకంలో మనకొక సురక్షితమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. అదే ఆయన రెక్కల నీడ. మీరు ఎంతకాలం ఆయన రెక్కల నీడలో ఉంటారో అంతకాలం మీ ఆత్మీయ జీవితానికి ప్రమాదం లేదు. మీరు తప్పిపోవడం అనేది జరగదు. దినదినం ప్రభులో ప్రవర్ధమానమై దేవుని కోసం బలమైన కార్యాలు చేయగలవారుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మార్చివేస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన వాక్య భాగం కదూ. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకొని ఉన్నాను. ఇది పౌలు యొక్క సాక్ష్యం. ఇదే సాక్ష్యం మనందరి సాక్ష్యముగా మారునుగాక. ఒకసారి ఒక తోటలో చెట్లన్నీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకునేట. ఉదయకాలం ఆ తోట యజమాని ఆ తోటలోకి ప్రవేశించి ఆ చెట్లను చూడడానికి వచ్చాడు. ఆ చెట్లను కూడా సాధక బాధకాలు చెప్పుకొని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాయట. ఈ యజమానికి ఒక మర్రి చెట్టు ఎదురై, అయ్యా, నేను పొట్టిగా లావుగా ఎలా ఉన్నాను చూడు, నా స్థితిని, నా ఆకారాన్ని బట్టి నన్ను నేనే అసహించుకుంటున్నాను, అసలు ఎందుకు ఇలా ఉన్నానో అని ఏడుస్తుందట. ఆ యజమానుడు ఆ మర్రి చెట్టుని ఓదార్చి కాస్త ముందుకు సాగి వెళ్ళాడు. అంతలో ఒక తాడి చెట్టు ఎదురైందట. ఆ తాడి చెట్టు కూడా ఎంతో దిగాలుగా విచారంగా ఉందట. అప్పుడు అడిగాడు, ఓ తాడి చెట్టు, నీవెందుకింత దిగాలుగా ఉన్నావు, ఎందుకింత ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆ తాడి చెట్టు అందట, అయ్యా, నేను సన్నగా పైన ఒక కొప్పు పెట్టినట్టుగా ఒక అందం చందం లేకుండా ఎలా ఉన్నాను చూడు, కనీసం
లావుగా, పొట్టిగా, బొద్దుగా ఆ మర్రి చెట్టులాగా ఉంటే ఎంత బాగుండేది అని తన బాధ చెప్పుకుందట. ఆ యజమానుడు దాన్ని కూడా ఓదార్చి ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళగానే అటుగా వస్తున్నటువంటి ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు మరేమో కాదు, అది ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టు కూడా ఏడుస్తుందట. ఓ ద్రాక్షవల్లి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని యజమాని అడిగినప్పుడు ఆ ద్రాక్షవల్లి అందట, అయ్యా, నా ఫలాలు, నా మధురమైన ద్రాక్షరసం అందరికి ఇష్టమే, కానీ నా బ్రతుకు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడే బతికేనా? నా కాళ్ళ మీద నేను ఎప్పుడు నిలవలేనా? ఒక పందిరుంటే ఆ పందిరి మీద అల్లుకొని, ఆ పందిరి మీద ఆనుకొని ఆధారపడి ఎంతకాలం నేను నా బతుకుని వెళ్ళబోసుకోవాలి? ఆ తాడి చెట్లాగా నిటారుగా నేను నిలబడి ఉంటే ఎంత బాగుండేది అని తన బాధ, తన గోడు చెప్పుకుందట. దానిని కూడా యజమాని ఓదార్చాడు. కొంత దూరం వెళ్ళినప్పుడు ఒక చెట్టు ఎదురైంది. ఆ చెట్టు గులాబీ చెట్టు. ఎందుకు ఏడుస్తున్నావు గులాబీ? నీకేమైంది? ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని యజమాని అడిగినప్పుడు ఆ గులాబీ చెట్టు అందట, నా పూలంటే అందరికి ఇష్టం, కానీ నా ఒళ్ళంతా ముల్లే. నా జీవితం ఎందుకు ఇలా ఉంది? ఇలా ఉండడం నాకు చాలా బాధని, దుఃఖాన్ని కలుగజేస్తుందని తన యొక్క గోడుని వెళ్ళబోసుకుందట. ఆ తర్వాత కొంచెం దూరం ఆ తోటలో యజమాని నడిచినప్పుడు ఒక సంపంగి చెట్టు చాలా సంతోషంతో కూని రాగాలు తీస్తూ తన పువ్వులు పూస్తూ మకరందాన్ని వెదజల్లుతుందట. దాని ఆనందాన్ని, దాని సంతోషాన్ని చూసిన యజమాని, ఓ సంపంగి, తోటలోని చెట్లన్నీ విచారపడుతూ దిగాలుగా ఉంటున్నప్పుడు, బాధపడుతుంటే నీవెందుకింత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సంపంగి అందట, అయ్యా, నీ చేతులతో ఈ తోటలో నువ్వు నన్ను నాటినప్పుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నువ్వు నన్ను నాటావు. పువ్వులు పుయ్యాలని, పరిమళాలు వెదజల్లాలని, నా మకరందాన్ని నలుదిశలా వ్యాపింపచేయాలని, అంతే కదా నన్ను ఈ తోటలో నాటింది. అదే మీ ఉద్దేశాన్ని ఇప్పుడు నేను నెరవేరుస్తున్నాను. పూలు పూస్తున్నాను, పరిమళాలు వెదజల్లుతున్నాను. విచారించడానికి, బాధపడడానికి నాకు సమయం లేదు నాయన అన్నదట. దేవుని బిడ్డలారా, ఇదొక ఉపమానం మాత్రమే, ఒక ఉదాహరణ. అయితే ఇందులో పాఠం మాత్రం గంభీరమైనది. అదేమిటంటే, మనం దేవుని చేత సృజించబడినప్పుడు మన స్థితిని, సమస్తాన్ని ఆయన నిర్ణయించి, ఆయన సృష్టించి ఒక స్థలంలో నాటాడు. ఏ ఉద్దేశముతో ఆయన నాటాడో దానిని మనము నెరవేర్చినప్పుడు మన యజమాని అయిన దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అది లేదని, ఇది లేదని, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా పరిస్థితే ఇంత దారుణమైపోయింది, నేను నాశనపు అంచులోకి వెళ్ళాను, ఈ విధంగా మీరు విచారపడుతున్నంత కాలం ఏ రోజు కూడా మీరు సంతోషంగా ఉండలేరు, దేవుణ్ణి మహిమపరచలేరు. ప్రియ దేవుని బిడ్డ, మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుని మహిమపరచండి. ఆ స్థితిలోనే సంతోషంగా ఉండడం మీరు అభ్యసించండి. అప్పుడు ఆరోగ్యం, నెమ్మది, సమాధానం, ఆనందం, ఆశీర్వాదం మీ గుమ్మం ముందు వచ్చి నిలబడతాయి. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు చూపిన అద్భుతమైన కృపను బట్టి స్తోత్రాలు. దేవా, దేనిని బట్టి మేము చింతపడకుండా మీ నామమును బట్టి, మీ వాక్యాన్ని బట్టి, మీ నీతిని బట్టి, మీ వాగ్దానాలను బట్టి మేము నిబ్బరమైన మనసు గలవారమై మిమ్మల్ని స్తుతించుటకును, ఆరాధించుటకును, ఘనపరచుటకును మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా,
మీరు మాకు ఏమి చేయవలసి ఉన్నదో అదంతయు మీరు చేసి ముగించారు. మీరు ఇచ్చిన ఆనందాన్ని, మీరిచ్చిన సంతోషాన్ని మేము అనుభవిస్తూ ఈ లోకంలో మీ కొరకు బలమైన సాక్షిగా నిలవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.